అందరికీ నమస్కారం. చాలా దురదృష్టకర సంఘటన. మనకి మారేడుమల్లికి, చింతూరుకి మధ్యలో ఉన్న దుర్గా టెంపుల్ దగ్గర ఒక టూరిస్ట్ బస్సు ఎర్లీ మార్నింగ్ బోల్తా పట్టం మనందరికీ కూడా తెలుసు. అందులోని 9 మంది మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. సంఘటన తెలిసిన వెంటనే ఇమ్మీడియేట్‌గా లోకల్ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్‌కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడున్న క్షతగాత్రులందరినీ కూడా ఇమ్మీడియేట్‌గా చింతూరు హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అందులోని ఇద్దరు ముగ్గురికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న క్రిటికల్‌గా ఉన్న వాళ్ళకి కూడా భద్రాచలం కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. వితిన్ 2 అవర్స్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసుకొని అంబులెన్స్‌ని కూడా అరౌండ్ 8 అంబులెన్సెస్, 9 అంబులెన్సెస్‌ని కూడా రెడీగా పెట్టుకొని కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మానిటర్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. సంఘటన తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సంధ్యారాణి గారిని, అదేవిధంగా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కూడా వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా సంఘటన చూస్తా ఉంటే టూరిస్టులందరూ కూడా చాలా మంది ఇటువైపు వచ్చే పరిస్థితి. వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకుముందు ఒక టైమ్ బాండ్ పెట్టేవాళ్ళం. ఇలాంటి శీతాకాలం టైంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉంటది. విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటది కాబట్టి కొంత టైమ్ టు టైమ్ ఈరోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈరోజు ఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక 10-6 నైట్ ప్రయాణాలు, ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా టూరిస్టులు కూడా నేను చెప్పడం ఏంటంటే, మీరు అతి వేగంగా వెళ్ళిపోవాలి, లేకపోతే తొందరగా డెస్టినేషన్ చేరుకోవాలి అన్నది కాకుండా సురక్షితమైన ప్రయాణం అనేది చాలా ముఖ్యం. దాన్ని బేస్ చేసుకొని కొంచెం డ్రైవర్స్‌ని కూడా చాలా మంచి వాళ్ళని తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఈరోజు చూస్తే అక్కడ జస్ట్ ఆ హిల్ దగ్గర నుంచి అంత ఫాస్ట్‌లో వచ్చి ఆ హిల్ దగ్గర నుంచి బస్ ఎక్కించి అది బస్సు బోల్తా పడే పరిస్థితికొచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. ఇందులో సుమారుగా 5గురు మహిళలు చనిపోవటం, 4గురు పురుషులు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరం కూడా తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వచ్చారు. టెంపుల్ టూరిజాన్ని విజిట్ చేస్తూ భద్రాచలం వెళ్తుండగా జరిగిన సంఘటన. సీఎంఓలో ఆల్రెడీ మాట్లాడుతున్నామండి. కలెక్టర్ గారు ఒకసారి దాని మీద ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు. ఇప్పుడు నేను ఒకసారి అక్కడికి హాస్పిటల్‌కి కూడా ఎళ్లి ఒకసారి చూసొస్తాను. డెఫినిట్‌గా. ఇప్పుడు అందుకే కదా ఇక్కడ వీళ్ళకి ఎలాంటి వైద్యం అందిస్తున్నామో చూసాము. ఇమ్మీడియేట్‌గా నియర్ బై భద్రాచలం హాస్పిటల్ కూడా పంపించాము. మెరుగైన వైద్యం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ 7:30, 8:00కే మొత్తం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా కంటిన్యూ‌గా మానిటర్ చేసుకుంటూనే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ న్యూ రోడ్, మీరు ఇంకా రోడ్ అంతా కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా రోడ్ వేస్తున్నాం. ఈ యాక్చువల్‌గా ఇది యాక్సిడెంట్ స్పాట్ కాదు. ఇంతకు ముందు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా అయ్యా ఇక్కడ? కొన్ని యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా మేము కాషన్ బోర్డ్స్ పెడతాము. వాళ్ళకి కంపల్సరీగా వేకి చూపించేదానికి ప్రతి దగ్గర నేను చూసుకుంటూ వచ్చాను. కాషన్ బోర్డ్స్ ఉన్నాయి. నేను చూసుకొనొచ్చాను. అంటే ప్రతీదీ మేము అబ్జర్వ్ చేసుకుంటాము. ఎందుకంటే ప్రజల భద్రత అనేది మా బాధ్యత. సో, ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాల్ వస్తుంది. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అసలు యాక్చువల్‌గా అది యాక్సిడెంట్ అయ్యే మూవ్‌మెంట్ కూడా కాదు. అతను అంత ఓవర్ స్పీడ్‌లోని ఆ హిల్ అక్కడికి చూసుకోకుండా ఎక్కించడం వల్ల జరిగిన సంఘటన ఇది. సో, కొంచెం మనకి అంటే కొంచెం ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి కూడా నియర్ బై వెంటనే రోడ్ ఉండటం వల్ల కూడా చాలా ఈజీ అయింది. డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా చాలా త్వరితగతిన స్పందించి అందరిని కూడా క్షతగాత్రులందరినీ కూడా ఇంకా మృతుల సంఖ్య పెరగకుండా ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ చేయడం జరిగింది.